నా పేరు పల్లపాటి లాజరు. ఏ ఊరండి? మోతడక. మరి ఇదే కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 అని ప్రవేశపెట్టారు కదా, అవి గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నారు. ఇప్పుడు మన గ్యాస్ బండ్లు ఇప్పుడు తొలి విడత ఇస్తున్నారు. ఓకే, బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు పడుతూనే ఇస్తున్నారు. అంటే ముందు డబ్బులు మీరు పే చేస్తున్నారండి? ఇప్పుడు తర్వాత లబ్ధిదారుడు ముందుగా డబ్బులు పే చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్కి గవర్నమెంట్ వేస్తుంది. ఎప్పుడు చేస్తున్నారండి? అది ఒక వారం, 4 రోజులు, 5 రోజులు, ఒక వారం, 10 రోజులు పడుతుంది. బ్యాంకులో పడుతుందండి? బ్యాంకు అకౌంట్కే. అది గ్యాస్ వెంటనే వచ్చేస్తుందండి? 2 రోజులు, ఒక రోజు, 2 రోజులు బుక్ చేసుకున్న తర్వాత. మరి ఆడవాళ్ళకి నెలకు 1500 అని చెప్పి అన్నారు కదా, అది ఆడవాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేదు. ఇస్తామని బాబు గారు ఇస్తామని చెబుతున్నారు కదా. అది అయితే టైం మొత్తం కలిపి 5-6 నెలలే, 7 నెలలు కూడా కాలేదు పూర్తిగా. గవర్నమెంట్కి ఇక వచ్చి సమస్యలని ఒకసారిగా సాల్వ్ కావాలంటే కావు కదా. ఇప్పుడు 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ దానికి డిప్యూటీ సీఎంగా పనికిరాడు అన్నట్టుగా లోకేష్ని ఇప్పిద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది నిజమంటే? అయితే సోషల్ మీడియా అయితే నాకైతే తెలీదు. నేను టీవీలు చూస్తాను, రోజు అన్ని పేపర్లు చూస్తాను. 1 గంట సేపు ఆ పేపర్ ఏంటినే రాష్ట్రంలో జరిగాయి, తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ జరిగాయి, రాజకీయంగా ఏమైనా సమస్యలు తెలుసుకుంటా నేను. అంటే పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా చేయట్లేదన్నా, లేకపోతే అది మీరు చెప్పేది నా దృష్టికి రాలేదు. ఇది నా దృష్టిలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నంబూరు వెళ్ళాడు. నంబూరు కార్యక్రమం జరుగుతుంది, అక్కడ స్వచ్ఛ భారత్ ఏదో జరుగుతుంది, దానిలో పాల్గొన్నాడు. పవన్ కళ్యాణ్ చేయట్లేదనే మాట లోకేష్ అన్నాడు అనేది నేను నమ్మను. అది నిజం కూడా కాదు. కూటమి ప్రభుత్వం అనేది ఒక చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, మోడీని కాదు, ఇంకోళ్ళని కాదు. అంటే వీళ్ళిద్దరిలో ఎవరు వీళ్ళు అంత కూటమి కలిసి పని చేస్తున్నారని నా అభిప్రాయం. కలిసే చేస్తున్నారు, కానీ ఇప్పుడు చంద్రబాబు ఎక్కువ అని నేను చెప్పను. కూటమి తరపున ఆ కూటమి ఒకే అడుగుతోటి పనులు చేస్తున్నారని నా అభిప్రాయం. రోడ్లు కార్యక్రమం, రోడ్లు అనేది 100% కాలేదని నేను పేపర్లో చూసా. ఏది సంక్రాంతికి చేస్తామని అన్నారు, అయితే సంక్రాంతికి పూర్తి అవ్వాల. అయితే ఒక 150%, 50% పైన అయింది అనుకుంటున్నాను నేను. దానికి బిల్లులు కావట్లేదని ఒక మాట. అది కాంట్రాక్టర్లకి బిల్లు సరిగ్గా ఇవ్వట్లేదు, అధికారులు ఇవ్వట్లేదని. ఎందుకంటే అధికారులు కొంత వ్యతిరేకంగా ఉండాలనేది ఒక నా అభిప్రాయం. ఎలా ఉంది మీ ఉద్దేశం? కూటమి ప్రభుత్వం మంచిగా పనిచేస్తుందన్నా లేదన్నా? కూటమి ప్రభుత్వం నాకు తెలిసి ఏదో పథకాలు 10 ఏళ్ళు 5 ఏళ్ళు జనాలకి ఇచ్చి ఓట్లు వేయించుకోవాలన్న ఆలోచనతో ఇది కరెక్ట్ కాదు. టోటల్గా అందరికీ మంచి జరగాలి. ఏంటంటే రాజధాని పనులు మొదలు పెడుతున్నారు, పోలవరం మొదలు పెడుతున్నారు. నిన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 11,450 కోట్లు, 40 కోట్లు కేంద్ర గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చిందని చెబుతున్నారు. ఇవన్నీ అందరికీ ఉపయోగపడే కదా. నాకేదో 15 ఏళ్ళు ఇస్తే నేను చంద్రబాబు గొప్ప అని చెప్తే ఉపయోగం లేనిది అది. అవును, మీరు రైతేనా సార్? నేను రైతునే. మొన్న అకౌంట్ డబ్బులు పడ్డాయి, మీకు పడ్డాయా సార్? ఏం డబ్బులు? రైతులు సబ్సిడీ కింద 12,000 వేసారు కదా. అసలు నేను వద్దన్నా. ఇప్పుడు నాకుంది ఎకరం, 6 ఎకరాలన్నర కౌలు తీసుకున్నాను. కౌలు డబ్బులు కూడా అదే వేసారా? కౌలు అదే నేను చెప్తున్నా. అయితే నాకు రైతు భరోసా నా పేరు మీద నాకు పడతాయి. నేను కౌలు రైతుగా ఇంకా అదనంగా రావాలంటే రావు. నాకు ఎకరం ఉంది కాబట్టి రైతు భరోసా డబ్బులు నాకు పడతాయి. ఏంది ఆ రైతులు, నేను పొలం చేసే రైతులు కూడా నాకు రైతు భరోసా పడాలని వాళ్ళు నేను అడగలేదు, వాళ్ళు నాకు ఇవ్వాల. అంటే ఆటోమేటిక్ పడిపోయినాయి. నాకు పడతాయి. మోడీ డబ్బులు పడ్డాయి 2,000. ఆయన 4 నెలలకు 2,000, 4 నెలలకు 2,000
మూడు దఫాలుగా 3 రోజులు 6,000 మోడీ వేస్తున్నాడు. ఇప్పుడు మోడీ 10,000 చేశాడు. చంద్రబాబు వేసాయి ఈ మోడీ ఈసారికి చేసేటప్పుడు మేము కూడా వేస్తామని మన బాబు గారు చెప్పాడు. అదే 3 కేతాలకు ఇస్తాం. అది అయితే ఈ కౌలు రైతులు అనేది నేను 100 ఎకరం అయితే నేను ఇంకెక్కువ చేస్తున్నాను కదా. కౌలు రైతులకి మేలు జరగాలి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే నేను పంట పండించా. నేను 7 ఎకరాల మీద ఎకరానికి 15 క్వింటాలకు పండించా పత్తి. ఇప్పుడు చాలా ఉంది ఇంటికి అడుగున పత్తి. నేను అమ్ముకోవటానికి నాకు స్వయంగా నేను అమ్ముకోవడానికి హక్కు లేదు. ప్రభుత్వం ఏం చేయాలంటే ఎవరైతే పంట వేసారో వాళ్ళని అమ్ముకునే హక్కు వాళ్ళకి ఇవ్వాలి. రైతులు పొలాలు ఇట్లా రైతులను కౌలుకి ఇచ్చుకున్నాడు. నాబోటి వాళ్ళు అందరూ చేస్తున్నారు పేదవాళ్ళు. ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళు మొత్తం పేదవాళ్ళే పొలాలు భూములు చేస్తున్నారు. రైతులు చేయట్లా. రైతు చేయనప్పుడు వాళ్ళకి ఆ ఫలసాయం పంట నష్టపోయిన పంట డబ్బులు వాళ్ళకే పడతాయి. రైతు భరోసా డబ్బులు వాళ్ళకి పడతాయి. మళ్ళీ పంట అమ్ముకోవడానికి లేదు. ఈ స్లిప్పులు తీసుకొని కింటాకి 100-200 లెక్క వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటారు. ఏది పత్తి కొనే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఆ స్లిప్పులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఆ డబ్బులు తీసుకుంటున్నారు. పంట పండించడానికి అవకాశం లేదు. నేరుగా రావట్లా. ఇది ముఖ్యమైనది అనమాట. నేను చెప్పే ఈ అన్నిటికన్నా ఈ గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్ అని తెలియదా? నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా పంట పండించేవాడికి రాయితీ ఇవ్వాలి అనేది గవర్నమెంట్కి తెలీదా? ఈ గవర్నమెంట్ అని అంటలా. ఆ గవర్నమెంట్లో కూడా రాలా. వైసీపీ గవర్నమెంట్లో కూడా రాలా. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి ఎలా ఉంది మీ అభిప్రాయం? ఇప్పుడు అది ఏందని చెప్పాక నేను కూటమి ప్రభుత్వం అనేది ఇప్పుడు వాళ్ళు వచ్చి కొద్ది రోజులు సంవత్సరాలు గడవలేదు. వచ్చారు, ఒక్కొక్క పని చేస్తున్నారు. నా దృష్టిలో రాజధాని మొదలు పెడుతున్నారు. పోలవరం కూడా ఓపెనింగ్ పని విశాఖపట్నం ముఖ్యమైన చేస్తున్నారు. అయితే ఇక ఈ బడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళు అందరూ ఏం చూస్తున్నారంటే మాకు 1,500 వేయలేదు, అకౌంట్లో డబ్బులు పడుతుంది రావట్లేదు, మా పిల్లలకి డబ్బులు వేయలేదు. ఇది మోసం. నేను అనేది ఏంటంటే ఇది మోసం. ఇది పచ్చి మోసం. వీళ్ళు డబ్బులు ఇచ్చి వీళ్ళ ఓట్లు కొనుక్కొని వీళ్ళు మోసం చేసి వీళ్ళని తొక్కేస్తున్నారు. ఇది కాదు. వాస్తవంగా వీళ్ళకి న్యాయం జరగాలి. అది అట్ట జరుగుతుందని నేను అనుకోవట్లేదు. అందుకే నేను ప్రశ్నిస్తుంది. నేను కౌలు పొలం రైతుల దగ్గర పొలం తీసుకుని నేను వేస్తే నేను అమ్ముకునే హక్కు నాకు లేదు. తెలుగుదేశాన్ని విమర్శించడం కాదు, ఏ గవర్నమెంట్ అయినా ఆ పరిస్థితి రావాలి నా ఉద్దేశం. జరుగుతుంది. ఇప్పుడు 7,450 రూపాయలు 7,550 రూపాయలు కేంద్ర గవర్నమెంట్ మద్దతు ధర ఇచ్చింది. ఇక్కడ ఎందుకు అంటున్నారు? నేను 6,700కి అమ్మా, 5,700కి కూడా అమ్మా. మరి డిఫరెన్స్ ఉందిగా. నేను నష్టపోయానుగా. ఇప్పుడు నేను పంట పండించేవాడికి ఆ నష్టం రాకుండా చూడాలి కదా. ఇక్కడ దీన్ని తీసుకొని అన్నాడు తెలుగుదేశం విమర్శించాడు అనగాకు. తెలుగుదేశం కాదు, ఏ గవర్నమెంట్ జరుగుతుంది. గవర్నమెంట్ తప్పు అంటారు. ఏ గవర్నమెంట్ అయినా జరుగుతుంది, ఎవరైనా సరే. ఇది న్యాయం. నేను ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. ప్రభుత్వాలకు తెలుసు. ఇక్కడ ఏంటంటే కిట్కల్ పాయింట్ ఒకటి చెబుతున్నా. ఇక్కడ ఏంటంటే ఇవాళ కూడా చెప్పాడు, కౌలు రైతులకి బ్యాంకు రుణాలు అన్నాడు. కౌలు రుణాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమందికి రైతులు ఉన్నారు? ఎంతమందికి పట్టాదారు పుస్తకాలు ఉన్నాయి? ఎంతమంది కౌలు రైతులకు డబ్బులు ఇచ్చారు? ఏళ్ళ మంది లెక్కేసుకో కౌలు రైతుల కంటే. ఎందుకు? వీళ్ళకి హక్కు లేదు. గవర్నమెంట్ కూడా గుర్తించట్లా. ఎందుకంటే వాళ్ళు ఇవ్వాలంట. అది పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ఆయన ఈయనకి ప్లాజర్కి నేను కౌలుకి ఇచ్చాను, ఆయనకి డబ్బులు ఈయన బ్యాంక్ అప్పు ఇవ్వండి అని చెప్పి ఆయన చెప్పాలంట. ఆయన చెబుతాడా? చెప్పండి. ఆయన చెబుతాడా? నేను కట్టపోతే ఆయన మీద అప్పు పడితే ఆయన చెప్పడం. అందుకని ఇది బోగస్. ఏదైనా సరే ఇది రాదు, ఇవ్వరు.
వీళ్ళకే ఏదన్నా వీళ్ళు పంట వేసాడు కాబట్టి పంటకు తగ్గట్టుగా లక్షలు వేయకుండా ఎకరానికి 10,000 5,000 పంట వేసుకుంటే పెట్టుబడి సాయం ఇస్తే మళ్ళీ బ్యాంకులు కట్టేటట్టుగా డ్వాక్రా రుణాలు ఇస్తున్నారు చూడండి. డ్వాక్రా రుణాలు ఇస్తున్నారుగా, ఏం తాకట్టు పెట్టుకున్నారు? అట్టనే పొలం వేసిన రైతుకి ఇతను తీశాడు, ఏ గవర్నమెంట్ ఉండా వాళ్ళు ఇది ఎవరెవరు ఏ పొలం చేశారనేది ఎంక్వైరీ చేసి భూమి దగ్గరకు వచ్చి పంట చూసి పంట నమోదు చేసి అతని పేరు మీద ఇతను ఈ పట్టాదారు పాస్ పుస్తకంలో సర్వే నంబర్లో ఇంత పొలం పత్తి వేసాడు, మిరపతోట వేసాడు, ఇంకో పైరు వేసాడు అని చెప్పేసి వాళ్ళు నమోదు చేసుకొని అతనికి లోన్ ఇస్తే డైరెక్ట్గా ఏంది బ్యాంకు ద్వారా గవర్నమెంట్ ఇదో బ్యాంకు ద్వారా లోన్ ఇప్పించి పంట అయిపోయిన తర్వాత కట్టుకుంటాడు. అయితే బ్యాంకులకి ఏం కావాలంటే ఇతని పేరు మీద భూమి ఉందా, భూమి లేకుండా అట్టిచ్చేది నేను అని వాళ్ళు వర్షం ఉంటుంది. అది నేను చెప్పేదంటే ఇది పరిష్కారం కావాలి. అంటే అది లేని వాళ్ళకి వరకే, ఉన్న వాళ్ళకి పెట్టద్దు. అవును, ఆధార్ కార్డులు అందరు పట్టుకొని ఎక్కుతున్నారు, చూపిస్తున్నారు. వాళ్ళు పెట్టిన వాళ్ళు తెలుసుకోవాలి, మనం ఏం చెప్తాం? అవును కదా, లేడీస్ ఇది పెట్టే కొట్టుకొని వస్తున్నారు. ఇంకా మళ్ళీ ఇంకోటి పెడితే ఇంకా ఎక్కువ అయింది, గొడవలు ఎక్కువ అవుతాయి. నేనన్నా తప్పేమన్నా ఉంటే చూడండి. కనిగిరి నుంచి లేదు ఫీ లేదు, ఏం లేదు. టికెట్ తీసుకున్నారు. సంక్రాంతి నుంచి కొత్తగా అమలు అయిద్దని చెప్పారు కదా. లేదు సంక్రాంతి కూడా అయిపోయింది కదా, అమలు చేశారా లేదనేది? లేదు చేయలే. డబ్బులు పెట్టుకునే వచ్చారు 450. అంటే లోకల్లో ఏమన్నా ఫ్రీగా పెట్టారు? లోకల్ లేదు, ఎక్కడా లేదు. అంటే దూరం నుంచి వచ్చారుగా, ఫ్రీగా ఇవ్వలేదు. లోకల్ అనేది లేదు, లోకల్ లేదు, ఏం లేదు. లోకల్ లేదు, ఏం లేదు. ఎప్పటి నుంచి పెడతారు అనేది చెప్పారా? చెప్పలేదుగా.